మన పిల్లలకి రెండు లేవు. ఒకటేమో ఈ సమాజం కల్పించినటువంటి పొరపాటు అలవాటు మనవాళ్ళకు. దాంతో మనవాళ్ళందరినీ వాళ్ళు మన యూత్రాన్ని వాళ్ళు తాగుతారే వాళ్ళు అని వాళ్ళు అనే పరిస్థితులు మనం ఉన్నాం. కానీ నిజానికి పొరపాటు ఎక్కడ ఉందంటే మన వైపు నుంచే ఉంది. వాళ్ళకి సరైన చదువుని మనం ఇవ్వాల ఖచ్చితంగా మనమే పిల్లల్ని కరెక్ట్గా చదివించుకుని ఉంటే వాడు ఏదో చేసుకుని బతికేవాడు కదా. ఇట్లాంటి వాళ్ళని మేము జరుగుతుంటాం, అట్లాంటి వాళ్ళకి మీకు ఛాన్స్ లేదు. ఒకటి. రెండోది, సరైన పని చూపించామా? పంచవంచడం అంటే ఏంటి? పంచవంచడం అంటే ట్రాక్టర్ పనికి పో, ఏం కదా ట్రాక్టర్ పనికి పో అని అంటే దిశందర్ అయితే దుగాలు తిప్పుతాడంటే దిశందర్ కొడుకు ఏం చేస్తున్నాడంటే గుణపం సీన్ అయితే దుగాలు తిప్పుతున్నాడు. గుణపం సీన్ కొడుకు ఏం చేస్తున్నాడంటే గమనించండి ఏం చేస్తున్నారు అంటే మనవాళ్ళకి సరైన పని కదా. నాకు అనిపిస్తుంది ఆ సరైన పని అంటే ఏంటంటే ఉద్యోగాలు మనం వేయలేము, కానీ మంచిగా చదివించేదానికి అంబేద్కర్ ఇచ్చిన ఛాన్స్ అంటున్నారు. ఆ ఛాన్స్ మనకు కదా వచ్చింది, మన అమ్మనాన్న కూడా రాలేదు, అది మన తరానికే వచ్చింది. మంచిగా చదివించుకొని ఉంటే ఏదైనా జాబ్ ఛాన్స్ ఉంటే పోయేవాళ్ళు. ఎన్ని జాబ్ ఛాన్స్ ఉన్నాయి నేను చెప్పలేను, కానీ ఒకవేళ ఏదో ఛాన్స్ ఉంటే మంచి చదివితే వెళ్ళేవాళ్ళు. కానీ దానికి మించి నాకు కనపడేది ఏంటంటే మన పిల్లవాడిని బిజినెస్ల వైపు ప్రోత్సహించడం అనేది మనం చేయకపోవడం అంటాం. ఏదో ఒకటి అమ్మేటోడిగా చేయండి, ఏదో ఒకటి కొనేటోడిగా చేయండి, కొద్ది గొప్ప బాగుపడే ఛాన్స్ మనకు. అన్న విప్లవం అని చెప్పరాదా? అదే విషయం అంటున్నాడు ఆర్సీన మాట్లాడుతూ మాట గుర్తు పెట్టుకొని కొండల్లోంచి ఉబికిన అనవసరం. ఎవరు డైలాగ్ కొట్టినా రెచ్చిపోయారంటే మన కుటుంబాలు పాడైపోతాయి, మన పిల్లలు పాడైపోతారు, మనం అది తప్ప ప్రాక్టీస్ మనకి ఏం చేసింది? మీరు ఇంకా పిల్లలు నాకు 60 ఏళ్ళు దాటిన 20 ఏళ్ళు వచ్చి ఇంకా నిజం మాట్లాడకపోతే తప్పు చేసినాడు. చదివియండి, బిజినెస్లో పెట్టండి, ఉద్యోగాల కోసం కూడా చూడు. నాకు ఉద్యోగాలు దొరుకుతాయి ఏం గ్యారెంటీ ఉంది? మావాడితోటి ఏం అమ్మిద్దాం, మావాడితో ఏ బిజినెస్ పెట్టిద్దాం, మావాడితో ఏం చదివిద్దాం? చదువుకోవటం బిజినెస్ చేసుకోవడం, చదువుకోవటం బిజినెస్ చేసుకోవడం, ఇటువైపుగా ప్రోత్సహించడానికి మీరు పిడిఎస్యు మన అమ్మ అన్న ఫీల్ అయిన మనం కదా, అనందమ్మలం కదా మనం. ఇప్పుడు ఉదాహరణకి మనలో ఎంతమంది అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ఉదాహరణకి మన ఏరియాలో